అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకైతే ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసా అనమాట. అదేంటో థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నా వీడియోకి లైక్ చేయగానే కింద హైప్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి. అక్కడ మీకు తోచినన్ని పాయింట్స్ అయితే ఇవ్వండి. అలా పాయింట్స్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి అక్కడ పాయింట్స్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ థంబ్నెయిల్ చూసారు కదా, మా అక్క వాళ్ళైతే బోనం పెట్టుకుంటున్నారనమాట. ఉప్పలమ్మకి ఇంకా పోచమ్మకి, అందుకోసం పిలిచారనమాట. బోనం పెడుతున్నాము అనేసి బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా మార్నింగే లేచి ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మంచిగా అందరం తలస్నానాలు అయితే చేసేసి బయలుదేరామన్నమాట. జుట్టు అనేది పచ్చిగా ఉంది, అందుకనే నేను ఇలా అయితే వదిలేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత జుట్టు వేసుకోవచ్చు అనేసి ఇంకా బయలుదేరి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత సరే టిఫిన్ చేసి బయలుదేరదాము అని చెప్పి టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాము. టిఫిన్ తినేసి ఇంకా బయలుదేరుతూ ఉంటే నాకు స్వీట్ షాప్ అయితే కనిపించింది అనమాట. ఎందుకంటే ముందు రోజే రాఖీ పండుగ జరిగింది. ఇంకా మేము రాఖీకి అయితే వెళ్ళి మా తమ్ముడికి ఇంకా రాఖీ కట్టలేదు. అందుకోసం ఫస్ట్ అయితే స్వీట్స్ కనిపించగానే స్వీట్ బాక్స్ అయితే తీసుకున్నాను. మధ్యలో దారిలో వెళ్ళేటప్పుడు మళ్ళీ రాఖీలు కొందాంలే అనేసి స్వీట్ బాక్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత బోనం కదా, ఇంకా మా చెల్లి వాళ్ళ పాప మాతో పాటే ముందుగా వస్తా అన్నదనమాట. మా చెల్లి వాళ్ళకి కొద్దిగా లేట్ అవుతుంది అన్నారు. అందుకని చెప్పి మా డింపు తల్లిని అయితే మాతో పాటు తీసుకెళ్దాము అనేసి మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము. అక్కడికి వెళ్ళి ఇదిగోండి వచ్చేసింది మా డింపు తల్లి. తననైతే పిక్ చేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. కారు ఎక్కగానే ఇంకా ఇద్దరు కుళ్ళు జోకులు వేసుకుంటూ సెటైర్లు వేసుకుంటూ ఉన్నారనమాట. మా చిన్నోడు మా డింపు తల్లి పైన సెటైర్ వేస్తూ ఉన్నాడు. ఇంకా అది నవ్వుతూ ఉంది, అరే నన్నే అలా అంటావారా అని చెప్పి. సినిమా పాటలు పాడుకుందామా, మల్లెల వాన మల్లెల వాన నాతో రా నాతో రా రా లోటస్ ఉండవు ఏ రాజనుకి లోటస్లు లోటస్లు ఎరును అంటే లో అంటే యు అట, ఆ రా వస్తేనేమో ఆ లో వాడిండు, ఇక్కడేమో లో వస్తేనేమో యు వాడబట్టు. చూసారు కదా వాళ్ళ అల్లరి. ఇంకా అంత్యాక్షరి ఆడుతూ ఉన్నారనమాట. అలా మొత్తానికైతే టైంపాస్ చేస్తూ పాటలు పాడుకుంటూ బయలుదేరిపోయాము. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే నాకు రాఖీలు అయితే కనిపించాయి. ఇంకా రాఖీ షాప్ దగ్గరికి వెళ్ళేసి రాఖీలు అయితే తీసుకున్నాను అనమాట మా తమ్ముడి కోసము. అలా రాఖీలు అయితే తీసుకొని ఇంకా బయలుదేరిపోయామన్నమాట. కానీ ఈ వీడియోలో మాత్రం రాఖీ సెలబ్రేషన్స్ అయితే పెట్టట్లేదండి. ఓన్లీ బోనం మేము ఎలా పెట్టుకున్నాము ఏంటి అనేది మాత్రమే పెడుతూ ఉన్నాను. రాఖీ సెలబ్రేషన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎందుకు అంటే రెండు కలిపి పెడితే చాలా లెంతీ వీడియో అవుతూ ఉందన్నమాట. మీకు కూడా చూడడానికి చాలా బోరింగ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి రాఖీ సెలబ్రేషన్స్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా అలా బయలుదేరి మొత్తానికైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. అక్క వాళ్ళది కూడా మా ఊరే అనమాట, అదే పోచంపల్లి అనమాట. కాకపోతే ఓల్డ్ హౌస్ ఉంది. ఇది ఓల్డ్ హౌస్ దగ్గర ఉప్పలమ్మ వెలిసిందనమాట. అక్కడ బోనం పెడుతున్నారు. న్యూ హౌస్ ఉంది, అది ఇంకా మెయిన్ ఊర్లో ఉంటుందన్నమాట. ఇదైతే పాత ఇంటి దగ్గర ఉప్పలమ్మ వెలిసింది కాబట్టి ఇక్కడే బోనం పెడుతూ ఉంటుంది అక్క ఎవ్రీ ఇయర్. ఇదిగోండి మేము వచ్చేసరికి బోనం పెట్టేసింది ఆల్రెడీ. బియ్యం అయితే పోస్తూ ఉందన్నమాట ఉప్పలమ్మ అమ్మవారికి. రెడ్ కలర్ శారీలో ఉన్న ఆమె మా అక్క వాళ్ళ చిన్న ఆడపడుచు. ఇక్కడ ఎల్లో కలర్ శారీ కట్టుకుంది మా అక్క. తన పక్కన ఉన్నది వాళ్ళ పెద్ద ఆడపడుచు అనమాట. బోనం పెట్టిన తర్వాత ఇంకా బియ్యం అయితే పోస్తారు. అలా బియ్యం పోసిన తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా గుమ్మడికాయ అయితే కొడతారనమాట. ఇక్కడ అక్క వాళ్ళ అత్తయ్య అనమాట తను గుమ్మడికాయ అయితే ఇక్కడ కొడుతూ ఉంది. బోనం ఒక్కటే కాదండి, మా బావ అమ్మవారికి యాట కోస్తా అని చెప్పి మొక్కుకున్నారు. యాట అంటే
అదే మేక అంటారు కదా, మేకనైతే కోస్తా అని మొక్కుకున్నారు. అందుకే ఇలా ఈ ఇయర్ అయితే కొంచెం పెద్దగా చేస్తున్నారనమాట. ఎవ్రీ ఇయర్ మామూలుగా బోనం పెట్టేసి వెళ్తుంది అక్క అయితే. కానీ ఈ ఇయర్ అయితే యాట కోస్తున్నారనమాట. అందుకే కొంచెం పెద్దగా చేస్తున్నారు. ఇంక ఇక్కడ మా బావ కూడా కొబ్బరికాయ అయితే కొట్టారు అమ్మవారికి, కొట్టి మొక్కుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ మేకని కోస్తున్నారనమాట. ఇంకా అదైతే నేను అంత చూపించట్లేదు. బలి ఇవ్వడము అదంతా చూపించకూడదు కదా వీడియోస్లో, అందుకని చెప్పి చూపించట్లేదు. చూసారు కదా, ఇప్పుడు రెడ్ కలర్ శారీలో ఉంది కదా తను, అక్క వాళ్ళ చిన్నాడు పడుచు. తనకి అమ్మవారు అయితే వచ్చిందనమాట ఒంటి మీదికి. ఇప్పుడు వాళ్ళ పెద్ద ఆడపడుచుకి తనకైతే వచ్చిందనమాట అమ్మవారు ఒంటి మీదికి. ఇంకా బోనం ఎత్తే ముందు ఇంట్లో నుంచి అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు అసలు ఇంకా చాలా ఎక్కువగా వచ్చేసిందంట అమ్మవారు మీదికి. కానీ నేను అప్పుడు లేననమాట వీడియోస్ తీయడానికి, అందుకే ఇప్పుడు తీస్తూ ఉన్నాను. చేస్తాడు చేస్తాను మంచి కొంచెం మమ్మల్ని పండుగ చేస్తాం ఒకసారి ఇప్పుడు అందరినీ మనం చేస్తాం ఉంచాలి అందరినీ. ఏం తక్కువ చూసారు కదా, ఇక్కడ వదిన ఒంటి మీదకైతే అమ్మవారు అయితే వచ్చిందనమాట. ఇంకా ఇక్కడైతే ఏం చెప్తుందంటే, మా బావ కొన్ని ఇయర్స్ నుంచి పండగ చేయడం మానేశారనమాట అమ్మవారి దగ్గర. ఓన్లీ బోనం ఒక్కటి పెడుతూ ఉన్నారు ఎవ్రీ ఇయర్. పండగ చేయడం ఆపేశారు. అందుకని చెప్పి నువ్వు పండగ చేయడం ఆపేశావు, వెంటనే మళ్ళీ పండగ చేయాలి అని చెప్పి అమ్మవారు అయితే అడుగుతూ ఉందంట. ఇంక ఇక్కడ మా బావ ఒప్పుకున్నాడు అనమాట. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పండగ చేస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు. ఇక్కడ ఉప్పలమ్మ దగ్గర అమ్మవారు వచ్చిన వెంటనే మళ్ళీ పోచమ్మ దగ్గర బోనం పెడదామని చెప్పేసి బయలుదేరుతూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ మేకనైతే తీసుకొచ్చారనమాట. ఇక్కడ మళ్ళీ అమ్మవారు అయితే ఒంటి మీదకి అయితే వచ్చింది, వదిన ఒంటి మీదకి. చూసారు కదా, అలా అమ్మవారు అయితే ఒంటి మీదకి వచ్చేయింది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇంతకుముందు ఉప్పలమ్మ దగ్గర ఒక మేకను కోసారు కదా, ఇప్పుడైతే పోచమ్మ దగ్గర కోసము ఇంకొక మేకను తీసుకొచ్చారు. ఆ మేకని అలాగే పోచమ్మ దగ్గర పెట్టే బోనము రెండు కలిపి ఇంకా పోచమ్మ దగ్గరికి అయితే తీసుకెళ్తూ ఉన్నారనమాట. పక్కనే ఉంటుంది, అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటుంది అనమాట ఆ పోచమ్మ గుడి అనేది. ఇంకా అక్కడికైతే బయలుదేరుతూ ఉన్నాము. ఇక్కడ అక్క వాళ్ళ ఆడపడుచు అనమాట, చెప్పాను కదా ఇంతకు ముందు నుంచి రెడ్ కలర్ శారీలో ఉన్నది. తను ఎత్తుకుందనమాట బోనము. ఇంకా బోనం ఎత్తుకున్నప్పుడు అలా నోట్లో నిమ్మకాయ పెట్టుకోవాలంట. నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. అంటే బోనం ఎత్తుకోవడము అలా చూశాను, కానీ అలా నోట్లో నిమ్మకాయ పెట్టుకోవడము అవి తెలియదు నాకు. నేను కూడా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. అలా మొత్తానికైతే డప్పుల సౌండ్ల మధ్యలో మంచిగా బోనం ఎత్తుకొని పోచమ్మ గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయారు. బోనం ఎత్తినప్పుడు వాళ్ళ కాళ్ళు కడగాలి కదా, అలా మా అక్క అయితే ఇక్కడ వాళ్ళ ఆడపడుచు వాళ్ళ కాళ్ళు అయితే అవి కడుగుతూ ఉందన్నమాట. కడిగి ఇంకా తర్వాత బయలుదేరుతూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఇలా బోనం పెడుతూ ఉంది, కానీ ఇలా మేకను కోస్తా అని చెప్పి అలా ఏం మొక్కుకోలేదు. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కూడా ఇలాగే మేకనైతే కోసారు. ఇప్పుడు మళ్ళీ కోస్తున్నారనమాట. అదే మొక్కు ఉంటుంది కదా, ఆ మొక్కుకున్నప్పుడు తీర్చాలి కదా, అలా మొత్తానికైతే మొక్కు తీరుస్తున్నారనమాట మా బావ. ఇంక ఇక్కడ బోనం తీసుకొచ్చారు. ఇదే అనమాట పోచమ్మ గుడి. తీసుకొచ్చి ఆ బోనం ఎత్తుకొని ఆ గుడి చుట్టూ 3 కానీ 5 కానీ ప్రదక్షిణలు అయితే చేయాలన్నమాట. ఇక్కడ అదే తిరుగుతూ ఉన్నారు అందరూ.
ఇలా ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ లోపల బోనం అయితే ఎక్కిస్తూ ఉన్నారనమాట. చిన్నగా ఉంటుంది లోపల అమ్మవారు గుడి. అందుకని చెప్పి క్లియర్‌గా వీడియో తీయడానికైతే కుదరలేదు. ఎందుకంటే అక్కడంతా నిలబడి చూస్తూ ఉన్నారు బోనం ఎలా పెడుతున్నారు అనేసి. అందుకని చెప్పి అంటే ఆ రోజు బోనాలు ఉన్నాయన్నమాట. అందరూ ఒక్కొక్కరిగా బోనాలు తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు. అందుకే చాలా పబ్లిక్ అయ్యారు. అందుకని వీడియో తీయడం కూడా కుదరలేదు. లోపల ఎలా పెడుతున్నారు ఏంటి అనేసి. ఇంకా మొత్తానికైతే ఇలా బోనం వాళ్ళు పెడుతూనే ఉన్నారు. ఇంకా మేము ఇంటికైతే వచ్చేసామన్నమాట. మా మేనత్త నేను. మేము వచ్చిన తర్వాత కాసేపు అయ్యాక అక్క వాళ్ళు బోనం పెట్టేసి వచ్చారు. వచ్చి ఇక్కడ బోనం పెట్టిన ప్రసాదం ఉంటుంది కదా, అది అందరికీ పంచుతూ ఉన్నారనమాట. కొంతమంది బోనంలో పచ్చన్నం పెడతారు, కొంతమంది పరమాన్నం వండి పెడతారు. మా అక్క అయితే పరమాన్నం వండి పెడతదనమాట. ఇంకా అలా అందరికీ ప్రసాదం పంచిన తర్వాత ఇక్కడ మా రెండో అక్క కూడా వచ్చేసింది. ప్లస్ మా చెల్లి వాళ్ళ అత్తయ్య ఉంది అక్కడ. ఇక్కడ రెడ్ కలర్ శారీలో ఉంది కదా, తను మా చెల్లి. ఇంకా అందరూ అయితే వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఇంకా ఉంటుంది కదా బాతకాని అనేది. ఆ బాతకాని అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ముచ్చట్లు అయితే పెట్టుకుంటూ ఉన్నామన్నమాట అందరం కలిసి. అయితే మేము రాఖీలు తీసుకొని వచ్చాం కదా, ఇక్కడే కడదాము అనుకున్నామన్నమాట తమ్ముడికి. కానీ మా తమ్ముడు కొద్దిగా లేట్‌గా వచ్చాడు ఆ ఫంక్షన్ దగ్గరికి. అందుకని చెప్పి ఇక్కడ కట్టలేకపోయామన్నమాట. ఆ లేట్‌గా వచ్చేసరికి అక్కడ అందరూ చాలా రిలేటివ్స్ అయితే వచ్చేసారనమాట అందరూ. ఇంకా అందరి ముందు ఏం కడతాంలే అనేసి ఆగిపోయాము. ఇంక ఇక్కడైతే వంటలైతే అవుతూ ఉన్నాయి. వంటలు అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే 2 మేకలు కదా, అవి కట్ చేసి క్లీన్ చేసి వచ్చేసరికి చాలా లేట్ అయింది. అందుకని చెప్పేసి ఈలోగా వంటలు అయ్యేలోపు రీల్స్ అన్నా చేద్దాము అనేసి మా అక్క పిల్లలనమాట వీళ్ళిద్దరూ, మా 2 అక్క పిల్లలు, వాళ్ళు, నేను ఇంకా ముగ్గురం కలిసి ఇక్కడ రీల్స్ అయితే చేస్తూ ఉన్నాము. ఈ రీల్స్ ఆల్రెడీ నేను యూట్యూబ్ షార్ట్స్‌లో అప్లోడ్ చేసేసాను. ఒకసారి ఎవరైనా చూడాలి అనుకుంటే మాత్రం యూట్యూబ్ షార్ట్స్‌లోకెళ్ళి అయితే ఈ రీల్స్ అయితే చూడండి. ఇంకా వంటలు అయ్యేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. మేము రీల్స్ చేసి వచ్చేలోపు వంటలు అయ్యాయి. అంటే అంతసేపు రీల్స్ చేశారా అని కాదు, రీల్స్ చేసి వచ్చిన తర్వాత కూడా కాసేపు అయ్యాక అప్పుడు వంటలు అయ్యాయి అనమాట. ఇంక ఇక్కడ అందరూ తినడానికైతే రెడీ అవుతూ ఉన్నారు లంచ్ చేయడం కోసము. ఫస్ట్ ఇక్కడైతే జెంట్స్ తింటూ ఉన్నారనమాట. ముందు ఇంకొక బిల్డింగ్ ఉంది. ఈ ఇంటికి ముందు ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ దగ్గర లేడీస్ అయితే తిన్నామన్నమాట. ఇక్కడ ఫస్ట్ అయితే జెంట్స్కి అయితే పెడుతూ ఉన్నారు. తను మా తమ్ముడి వాళ్ళ బాబు అనమాట. నేను చిన్న వీడియో అయితే తీసుకున్నాను. చెప్పాను కదా ముందు ఒక బిల్డింగ్ ఉంది అని, అక్కడ లేడీస్ తింటూ ఉన్నారనేసి. ఇక్కడే అనమాట. ఆ బిల్డింగ్ కూడా చూపించలేదు నేను. బిల్డింగ్‌లో లోపల కూర్చోకుండా బయట మంచిగా చల్లగా వెదర్ ఉందని చెప్పేసి బయటే చెట్ల కింద కూర్చొని తింటూ ఉన్నారనమాట. ఇంకా నేను ఏం స్పెషల్స్ అనేది అయితే చూపించలేదు. మటన్, చికెన్, శనగలు, కూల్ డ్రింక్స్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా తినేసి మళ్ళీ పాత ఇంటి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అదే జెంట్స్ తిన్నారని చెప్పాను కదా, అక్కడ లోపలికైతే వచ్చి రూమ్లో అయితే కూర్చొని మా అక్క వాళ్ళు, నేను ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. అలా కొద్దిగా టైంపాస్ అయితే చేసాము. ఈలోగా ఇంకా జెంట్స్ కూడా తింటూ ఉన్నారు. ఈ విధంగా బోనం అయితే పెట్టిందనమాట మా అక్క. ఉప్పలమ్మకి, పోచమ్మకి ఇలా బోనం సెలబ్రేషన్ అయితే జరిగింది. ఇలా బోనం సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయ్యిందనమాట. ఆ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము, రాఖీ పండుగ ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము, రాఖీ ఎలా కట్టాము ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను. చెప్పాను కదా ఈ వీడియోలోనే పెడితే వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. అందుకని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను రాఖీ సెలబ్రేషన్స్ అనేది. ఐ హోప్ ఈ బోనం సెలబ్రేషన్ అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన వెంటనే కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ మీకు తోచినన్ని పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.